ఇరాన్లో ఓ పక్కన బ్యాంకింగ్ సెక్టార్ కుప్పకూలింది. మనం బ్యాంకుల్లో వేసిన డబ్బులు మనకి తిరిగి ఇవ్వడానికి డబ్బులు లేవంటోంది బ్యాంకులు. ఆర్థిక సంక్షోభంలో ఉన్నామని చెప్తోంది. అదొక వైపు. రెండో వైపున వచ్చేటప్పటికి ధరలు 40-50% పెరిగిపోయినాయి. ఇంకొక వైపున ఈ మతపరమైనటువంటి హింస కారణంగా విరక్తి చెందినటువంటి ప్రజలు రోడ్డెక్కి నిరసనలు చేస్తుంటే కాల్చి చంపేస్తున్నది ప్రభుత్వం, లేదంటే జైళ్లలో పెట్టేస్తున్నది ప్రభుత్వం. దానికి నిరసనగా పెద్ద ఎత్తున ఎస్పెషల్లీ కుర్దు ప్రాంతంలో భారీ ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. కుర్దులు భారీ ఎత్తున నిరసనలు చేస్తున్నారు. మిగతా ప్రాంతాలకు కంట్రోల్ చేయగలిగిందని కుర్దుల ప్రాంతంలో. అయితే ఈ హింసాకాండ మీద ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి అమెరికా తక్షణం ఇరాన్ సైనిక బలగాలతో ప్రజల్ని చంపే కార్యక్రమం, ప్రజల మీద దాడులు చేసే కార్యక్రమం ఆపకపోతే మేము మీ మీద దాడులు చేస్తాం, మేము సిద్ధంగా ఉన్నామన్నటువంటి హెచ్చరిక జారీ చేసింది. దానికి ఇరాన్ ఘాటుగా స్పందించింది. అమెరికాకు సంబంధించి ఉన్నటువంటి బేసుల దగ్గరికి తన సైన్యాన్ని పంపించింది. పర్షియన్ గల్ఫ్లో ఉన్నటువంటి అమెరికా సైనిక బేస్ దగ్గరికి తన సైన్యాన్ని పంపించి ధమ్కీ ఇచ్చింది. తేడా వస్తే మా ఆంతరంగిక వ్యవహారాలు జోక్యం చేసుకుంటే తాట తీస్తామని హెచ్చరిస్తోంది. ఎదురుదాడి చాలా ఘాటుగా ఉంటుందని హెచ్చరిస్తోంది.